బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన తెలుగు తేజం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. గిరిజనుల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటం చేసిన గొప్ప విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగళ్ళ గ్రామంలో వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ పుణ్య దంపతులకు జూలై 4, 1897 జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సీతారామరాజు పెదనాన్న వద్ద పెరిగారు. చదువు కంటే సమాజం పట్ల, ఆధ్యాత్మికత పట్ల ఆయనకు ఆసక్తి ఎక్కువ. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్రాస్ అటవీ చట్టం 1882 గిరిజనుల జీవనాధారమైన పోడు వ్యవసాయాన్ని నిషేధించింది. అటవీ సంపదపై వారి హక్కులను కాలరాసింది. దీనికి వ్యతిరేకంగా అల్లూరి పోరాటం ప్రారంభించారు. గిరిజనులను ఏకం చేసి వారికి విలువిద్య, గిరిల్లా యుద్ధ తంత్రాలలో శిక్షణ ఇచ్చారు. కంఠందొర, మల్లుదొర వంటి వారు ఆయనకు ప్రధాన అనుచరులుగా నిలిచారు. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి వంటి పోలీస్ స్టేషన్లపై మెరుపు దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకునేవారు. స్టేషన్లపై దాడి చేసే ముందు ఏ రోజున ఏ సమయంలో దాడి చేస్తారో వివరిస్తూ మిరపకాయను బాణాన కట్టి పంపేవారు. ఇది ఆయన ధైర్యానికి ప్రతీక. బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరిని పట్టుకోవటానికి భారీ సైన్యాన్ని దింపింది. అమాయక గిరిజనులపై జరుగుతున్న అరాచకాలను చూడలేక అల్లూరి సీతారామరాజు స్వచ్ఛందంగా లొంగిపోయారు. 1924 మే 7 చింతపల్లి సమీపంలోని కొయ్యూరు వద్ద మేజర్ గుడాల్ ఆధ్వర్యంలో అల్లూరిని ఒక చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. అప్పటికి అల్లూరి సీతారామరాజు వయసు కేవలం 27 ఏళ్ళు మాత్రమే. ఆయన కేవలం పోరాట యోధుడే కాదు, వేదం, జ్యోతిషం, వైద్యం వంటి వాటిలో ప్రావీణ్యం కలవారు. గిరిజనులు ఆయన్ని దేవుడిలాగా ఆరాధించేవారు. అందుకే ఆయన్ని మన్యం వీరుడు అని పిలుస్తారు. భారతదేశ చరిత్రలో సాయుధ పోరాటాల ద్వారా బ్రిటిష్ వారిని వణికించిన అతి కొద్ది మంది నాయకుల్లో అల్లూరి ఒకరు. భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేసింది. అలాగే 2022లో ప్రధాని మోదీ భీమవరంలో అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.